హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సడన్గా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఏం రెసిపీ చేయాలో అర్థం కాకపోతే ఇలా 20 మినిట్స్లో పులావ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీరు నార్మల్ రైస్తోనైనా చేసుకోండి. ఒకసారి కడిగి 1 అవర్ వరకు మనం దీనిని నానబెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ని కూడా తీసుకొని 3-4 టైమ్స్ కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటో, ఆనియన్, 3 మిర్చిని కూడా తీసుకొని కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ప్యాన్ తీసుకొని ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఆకు, కొద్దిగా సాజీరా, జీలకర్ర, 4 లవంగాలు, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. 5-6 రెబ్బల కరివేపాకు కూడా వేసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తొందరగా మగ్గాలి అంటే కొద్దిగంత ఉప్పు వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగంత మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటోస్ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు 2-3 మినిట్స్ మనము మూత పెట్టి ఉడకనివ్వాలి. మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ టమాటాలు ఉడికిపోతాయి. ఒకసారి కలిపి మనం పక్కకు పెట్టుకున్న చికెన్ని తీసుకొని వేసేసుకోవాలి. టమాటో, ఆనియన్, చికెన్ కలిసేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు మనం దీన్ని కూడా 2-3 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఇది కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి మనము తగినంత కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. చికెన్కి ఉప్పు, కారం బాగా పట్టేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ పెరుగు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనము చికెన్ మసాలా, గరం మసాలా, ధనియా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అయిపోయాక ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న బియ్యంని తీసుకొని వాటర్ అంతా తీసేసి చికెన్లోకి మనం బియ్యంని వేసేసుకోవాలి. 2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలిపి కొత్తిమీర గార్నిష్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది రైస్ అంతా. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మూత పెడితే అదే దమ్ అయిపోతుంది, పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, క్విక్గా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.